ఫ్రెండ్స్, గుంటూరు బస్ స్టాండ్ మణిపురం బ్రిడ్జ్ దాటగానే కొద్ది దూరంలోనే శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటుంది. రోడ్డు పక్కనే ఉండే ఈ ఆలయంలో నల్లని రంగు మెడలో 54 కపాలాలతో కూర్చిన దండ, ఒక చేతిలో రక్తసిక్తమైన శిరస్సు, రెండో చేతిలో కత్తి, ఒక కుడి చెయ్యి అభయ ముద్రలో ఉండి ఎడమ చెయ్యి అభయ ప్రదానం చేస్తున్నట్టు ఉంటుంది. నుదుట మూడో కన్ను ప్రజ్వలిస్తుంటే నాలుక రక్తసిక్తమే వేలాడుతూ ఉంటుంది. శ్రీ భద్రకాళి అమ్మవారి కుడి చేతి వైపు చిన్నమస్తాదేవి అమ్మవారు, ఎడమ చేతి వైపు శ్రీ ప్రత్యంగిర అమ్మవారు కొలువై ఉన్నారు. శ్రీ భద్రకాళి అమ్మవారికి దక్షిణం వైపు శ్రీ వీరభద్ర స్వామి విగ్రహం కూడా కొత్తగా ప్రతిష్ఠించారు. పూర్వం ఈ రోడ్లో జరిగిన భయంకరమైన రోడ్డు ప్రమాదాల కారణంగా 1977 సంవత్సరంలో నాలి గురుమూర్తి మరియు సీతారామమ్మ గారు దంపతులు శ్రీచక్రంతో కూడిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత శ్రీ భద్రకాళి అమ్మవారి నిలువెత్తు విగ్రహం ప్రతిష్ఠించిన దగ్గర నుంచి భయంకరమైన రోడ్డు ప్రమాదాలు జరగట్లేదు. వాస్తవం చెప్పాలంటే ఈ అమ్మ అంటే అపారమైన నమ్మకం, అచంచలమైన విశ్వాసం. జై భద్రకాళి.